అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పొదుపు మహిళలు ఆర్పీలు గత వారం రోజుల నుంచి రోడ్డెక్కారు, ఆందోళన చేస్తా ఉన్నారు. ప్రధానంగా మహిళా మాటలో జరిగినటువంటి అక్రమాలు బయట పెట్టాలని, మరోవైపు జీతాలు పెంచాలని ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే ఇవాళ కర్నూలు కలెక్టర్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున పొదుపు మహిళలు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. మనతో మాట్లాడడానికి ఆ సంఘ నాయకులు. మేడం చెప్పండి, ఈ రోజు మీ ఆందోళన కారణం ఏంటి? ఎందుకు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి? ఏమంటే మేము కర్నూలు జిల్లాలో మొట్టమొదటగా మాకు సమస్య ఏమంటే పొదుపు మహిళల దగ్గర వాళ్ళు రూపాయి పోగు చేసి పొదుపులు చేసుకుంటారు. అటువంటి వాళ్ళ దగ్గర మేము మహిళా మాట కోసం అని చెప్పి ఒక్కొక్క సభ్యురాల నుంచి 150 రూపాయలు వసూలు చేసి ఆ విధంగా 66 లక్షలు ఇచ్చాము మేము. కానీ దానికి ఇంతవరకు ఏ అధికారులు కూడా మాకు సమాధానం చెప్పట్లేదు, అమౌంట్ మాకు వాపసు ఇవ్వట్లేదు. లాభాలు ఇస్తామన్నారు, కనీసం ఇప్పుడు మాకు లాభాలు వద్దు, మాకు అసలు ఇవ్వండి అని అడుగుతున్నారు పొదుపు మహిళలు. అది కూడా ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు రావట్లేదు, అదొక సమస్య. తర్వాత వచ్చేసి శ్రీనిధికి సంబంధించి మేము అమౌంట్లు కట్టాము, డిపాజిట్లు చేస్తే మీకు లోన్లు ఇస్తామన్నారు గత ప్రభుత్వం. మేము అందరం కూడా అలానే కట్టాము. కానీ ఇప్పుడు శ్రీనిధి కర్నూలు జిల్లాలో బంద్ అయిపోయింది. మా అమౌంట్ మాకు వాపస్ ఇవ్వండి అంటే కూడా చాలాసార్లు మేము అప్లికేషన్లు పెట్టాము, కానీ ఇంతవరకు కూడా మాకు ఎవరు కూడా అమౌంట్ వాపస్ ఇవ్వలేదు. అలానే వచ్చేసి మాకు ఆర్పీలుగా మాకు గుర్తింపు లేదు, తగిన వేతనం లేదు. మాకు 8,000 ఇస్తామన్నారు, ఐక్య సంఘం నుంచి 2,000 తీసుకోమన్నారు. 8,000 మొత్తం గ్రేడింగ్ విధానంలో కట్ అయిపోతా ఉంది. మేము పొద్దున్న లేస్తే రాత్రి 9-10 గంటల వరకు మేము పని చేయాలి, ప్రతి ఒక్క పనులు చేయాలి. పొదుపుకు సంబంధించిన పనులు కాకుండా ఇతర పనులు కూడా అన్ని చేయాలి మేము. కానీ మాకు వేతనం మాత్రం కోతలు వస్తూ ఉంది. ఒకరొకరికి 7,000, 6,000 అలా పడతా ఉంది. మేము పనిచేసేదంతా ప్రభుత్వ పనులు. మాకు ప్రభుత్వం గుర్తింపు ఇవ్వాలి, మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి 26,000 వేతనం ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. చెప్పండి అమ్మా, మహిళా మార్టు ఎందుకు ఏర్పాటు చేశారు, ఎందుకు తీసేశారు, అసలు మహిళా మార్టు పెట్టడం ఉద్దేశం ఏంటి? గతలో ఉన్న ఎండీ గారు విజయలక్ష్మి మేడం గారు ఏం చెప్పడం జరిగిందంటే, కర్నూలు జిల్లాకు రావడం జరిగింది ఎండీ గారు వచ్చి, ప్రతి మహిళకు ఉపాధి అనేది అంటే ఈ మాట పెట్టడం వల్ల ప్రతి ఒక్క సభ్యురాలు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతారు. ఈ మాటలో ప్రతి ఒక్కరికి లాభాలు మేము ఇస్తాము, కాబట్టి మీరు 150 రూపాయలు మీకు ఒక లెక్క కాదు, ఒక రోజు చికెన్ అంత విలువ అని ఆమె ఎండీ గారు మాటలు చెప్పడం జరిగింది. మేము అందరం కూడా సభ్యులకు పెద్ద ఎత్తున అంటే ప్రతి ఏరియాలో వెళ్ళి మీటింగ్లు వేసి మనము మాట పెట్టుకుంటే మనకు కూడా లాభాలు పంచుతారు అని చెప్పి సభ్యుల దగ్గర ప్రతి ఒక్కరి నుంచి 150 రూపాయల లెక్క అట్లా ఎస్ఎల్ఎఫ్లో ఎన్ని సంఘాలు ఉంటే అన్ని సంఘాల నుంచి 150 వసూలు చేసి ఎస్ఎల్ఎఫ్ నుంచి టీఎల్ఎఫ్కు చెక్ రూపంలో ఇవ్వడండి. టీఎల్ఎఫ్లో వాళ్ళు 5 టీఎల్ఎఫ్లకు సంబంధించి 66 లక్షలు వసూలైనవి. ఆ వసూలైన దాంట్లో సగము మాటకు సంబంధించి 10 లక్షల తోటి సరుకులు, మిగతా వాటితో 28 లక్షలకు సంబంధించి అంటే ఫర్నిచర్, మిగతా ఏసీలు అవన్నీ ఏర్పాటు చేసిండ్రు. కానీ కొన్ని రోజులు మాత్రమే ఆ మాట రన్నింగ్ లో జరిగింది. లాభాలు కూడా ఏ విధంగా వచ్చినవి, మాకు ఆర్పీలకు ఒక ఆర్పీ వచ్చేసి ఒక రోజు వచ్చేసి టార్గెట్ 1,00,000 రూపాయల అమౌంట్ ఖచ్చితంగా సభ్యుల దగ్గర కొని వాళ్ళ సరుకులని బలవంతంగా సరుకులు కొనియడం జరిగింది. అది నాణ్యత లేని సరుకులు కూడా తెచ్చిండ్రు. మేము ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినాం, అయినా సరే లేదు, మీరు ఖచ్చితంగా ప్రతి ఆర్పీ ఒక్క రోజుకు సంబంధించి 1,00,000 రూపాయలు టార్గెట్ చేయాలా. 10 గంటలకు మేము ఉదయం 8 గంటలకు మాటకు వస్తే రాత్రి 10 గంటలకు ఇంటికి వెళ్ళే వాళ్ళం సార్. మాతో బలవంతంగా వసూలు కొనిచ్చిండ్రు సరుకులు. అయినా సరే మేము సభ్యుల దగ్గర తిట్టించుకొని వాళ్ళని పిలిచి ప్రతిరోజు ఏ ఆర్పీ డ్యూటీ ఉంటే ఆ ఆర్పీ ఖచ్చితంగా 1,00,000 రూపాయల వరకు మేము టార్గెట్ చేసి సరుకులు కొనిచ్చినాము. వచ్చిన లాభాలు అంటారా 12,60,000 వచ్చినాయని మాకైతే మీటింగ్లలో అయితే చెప్పడం జరిగింది. కానీ అవి డిపాజిట్ రూపంలో వేసినాము, అవి ఇంతవరకు కూడా వాళ్ళ దగ్గర ఉన్నవా లేదా అనే విషయం కూడా మాకు తెలియడం లేదు. ఎందుకంటే మేము మీటింగ్లలో వెళ్ళినప్పుడల్లా అడిగినాం అధికారులను. అడిగితే అధికారులు ఏమన్నారు, ఉన్నాయమ్మా మీ డబ్బులు మీకు ఇస్తామన్నారు. కానీ మాట మూసేసి 8 నెలలు కావస్తుంది, అయినా సరే దాని గురించి ఏ అధికారి కూడా పట్టించుకోవడం లేదు. మేము ఫస్ట్ టైం ఏం చెప్పిండ్రు, ప్రెజర్ ఎక్కువ ఆర్పీల మీద, మీరు ఖచ్చితంగా సభ్యులకు మోటివేట్ చేసి సభ్యుల దగ్గర వసూలు చేసి ఇవ్వాలని చెప్పినప్పుడు ఇప్పుడు లాభాలు వచ్చినవి మూసేసిండ్రు. దానికి కూడా అధికారులు కరెక్ట్ అయిన సమాధానము మాకు చెప్పాలి, మా సభ్యులకు కూడా చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం సార్. చెప్పండి సార్, పొదుపు మహిళల నుంచి ఒకవైపు మాట పెడతామనేది ఒకటి, మరోవైపు శ్రీనిధికి డబ్బులు కేటాయించాలని చెప్తారు. అసలు ఏం జరుగుతుంది పొదుపు సంఘం? పొదుపు మహిళలు రాను అధికారుల యొక్క అవినీతి ఎక్కువైపోయింది, రాజకీయ నాయకుల పైన అవినీతి కూడా ఎక్కువైపోయింది. మాటలు చెప్పేది ఒక రకమైన మాటలు చెప్తారు, చేతల్లోకి వచ్చే లోపల వాళ్ళు అనుకున్న పద్ధతిలోనే చేసే పరిస్థితుల్లో ఈరోజు ఉంటున్నారు. దానికి నిదర్శనమేమి,
ఈరోజు పొదుపు మహిళలతోన ప్రతి ఒక్క మహిళ దగ్గర 150 రూపాయల ప్రకారం వసూలు చేసి 66 లక్షలు పొదుపు చేసి దాని ద్వారా మహిళా మార్ట్ ఏర్పాటు చేశారు. ఆ మహిళా మార్ట్ ఏర్పాటు చేసిన తర్వాత సరుకులు ఎవరు కొనాలా? బయట జనం కొనాలా. జనం కొనేటట్ల నాణ్యతతో కూడినటువంటి సరుకులు అక్కడ ఉండాలా, తక్కువ ధరలో ఉండాలా. అట్లా కాకుండా నాణ్యత లేకుండా ఎక్కువ ధరలతో ఉండే సరుకులు తేవడంతోన వాళ్ళు ఎవరు బయట వాళ్ళు వచ్చి కొనే పరిస్థితులు లేరు. అందుకోసమే వాళ్ళు ఆర్పీలు వెంటబడి ప్రతి ఆర్పీ నెలకింత అమౌంట్ తోన మార్కెట్ చేయాలా, కొనాలని చెప్పి ఒత్తిడి చేశారు. ఒత్తిడి చేసి ఏదో విధంగా వాళ్ళు కొన్నారు కూడా. కానీ 7 నెలల్లో తిరిగే లోపల ఆ మహిళా మార్ట్ని మూసేశారు. ఎందుకోసం మూసేశారో కూడా ఎవరికి అర్థం కాదు. కానీ మరి 66 లక్షల రూపాయలు ఏమైపోయినట్లా, మరి ఎవరు తిన్నట్లా? కాబట్టి 66 లక్షలకు సంబంధించిన దానిపైన విచారణ జరిపి వాళ్ళపైన చర్య తీసుకొని 66 లక్షల రూపాయలు తిరిగి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ మీతో అధికారి వచ్చి మాట్లాడినారు, ఏం చెప్పారు? ఆయన ఏవో గారు, ఆయనకేం సబ్జెక్ట్ కూడా తెలియదు. నేను కలెక్టర్ గారు పంపించారు, వచ్చి నేను వినతి పత్రం తీసుకుంటున్నాను, అధికారులు చెప్తానని చెప్పినాడు అంతే. దానిపైన ఏం ఒక్క మాట కూడా ఆయన స్పందించిందేం లేదు. ఏదో అంటే ఏడ్చేవానికి చాక్లెట్ ఇచ్చినట్ట అధికారి వచ్చి వినతి పత్రం తీసుకున్నాడు అంతే. దానిపైన ఫలితం కూడా ఏం కనపడలే. అంటే దాంతోపాటు వీళ్ళకి జీతాలు గ్రేడింగ్ సిస్టమ్ పెట్టారు. గ్రేడింగ్ సిస్టమ్ పెడితే ఏం గ్రేడింగ్ అర్థం కాదు. అది గ్రేడింగ్ సిస్టమ్ పెడితే 3 నెలలు 3,000, 6,000, 7,000, 8,000 అన్నారు. 8,000 ఎవరికి రావడంలే. రాకుండా అది కూడా నెల వేయడంలే. 3 నెలలకు 4 నెలలకు ఒకసారి ఒక నెల జీతం వేస్తారు. అట్లే ఇప్పుడు గ్రామైక్య సంఘాల ద్వారా 2,000 తీసుకోవాలా. మరి వాళ్ళకి లోన్లు వస్తేనే వాళ్ళు డబ్బులు ఇస్తారు, లేకపోతే లేదు. కాబట్టి ఒక రకంగా వీళ్ళకి అంటే వీళ్ళతో వెట్టి చాకరీ చేసుకుంటున్నారు తప్ప వాళ్ళని ఆదుకోవాలా, వాళ్ళని బాగు చేయాలని చెప్పి ఆలోచన ఏ కోశం లేదు. దాంతోపాటు ఈ మధ్యకాలంలో ఉన్న రాజకీయ వేధింపులు ఎక్కువైపోయినాయి. అంటే మీరు దిగిపోండి, మా అధికార పార్టీలను పెట్టుకుంటామని చెప్పి ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ అధికార పార్టీ వాళ్ళు వీళ్ళపైన ఒత్తిడి చేస్తున్నారు, వీళ్ళే ఫ్రీ చేస్తున్నట్ల. కాబట్టి అటువంటి వాటిని అంతా విడనాడాలా, 66 లక్షల పైన విచారణ జరపాలని చెప్పి డిమాండ్తోనే ఈ రోజు దాదాపు 23వ తేదీ నుంచి నిరసన కార్యక్రమాలు చేశారు. ఈ రోజు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేస్తున్నారు. అధికారులు స్పందించి న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. పొదుపు సంఘాలకు సంబంధించినటువంటి మాటలు జరిగినటువంటి అవినీతి అక్రమాల మీద తక్షణమే విచారణ చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి సభ్యులకు పంచాల్సినటువంటి 66 లక్షలు ఆ లెక్కలు తేల్చాలని చెప్పేసి మహిళా సంఘాలతో పాటు కార్మిక సంఘాలు డిమాండ్ చేసేటువంటి పరిస్థితి ఉంది. విడుదల చంద్రశేఖర్తో హుస్సేన్, నాట్ టీవీ, కర్నూలు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రనే తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.